back to my channel Sony's Diary for people new. Hi, my name is Shushma and welcome back to another vlog. So ఇది కంటిన్యూషన్ టు లాస్ట్ హల్దీ వ్లాగ్ అనమాట. సో అది చూసేసి వస్తే మీకు అర్థమవుతుంది. హల్దీ అయిపోయాక మంచిగా పడుకున్నాము పైజామాస్ వేసుకొని, అండ్ దాని తర్వాత లంచ్ చేయాలి కదా అని చెప్పి లేసి మళ్ళీ వి గాట్ చేంజ్ పైజామాస్ నుంచి మంచిగా కుర్తీస్ వేసుకొని లంచ్ చేయడానికి వెళ్తున్నాము. హల్దీ ఎక్కడ జరిగిందో ఆ అపార్ట్మెంట్లోనే లంచ్ కూడా పెట్టారనమాట. సో అక్కడికి వెళ్ళి ఇంకా లంచ్ చేసాము. సో మంచిగా ఎన్ని డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ ఒక్కొక్క ట్రై చేద్దామని అన్ని ప్లేట్ నిండా అన్నీ పెట్టుకున్నాను అనమాట నేనైతే. సో మంచిగా కుమ్మేసాము. అండ్ ఆ రోజు నైటే మళ్ళీ మాకు మెహందీ ఉంది, అందుకే ఇంకా తినేసి అలా నడుచుకుంటూ మళ్ళీ అనిలాంటి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. సో ఎండ మాత్రం బీభత్సంగా ఉంది విజయవాడలో, అమ్మో బాబోయ్. అండ్ వచ్చేసరికి ఆంటీ వాళ్ళు ఇవి ప్యాకింగ్ చేస్తున్నారు, ఇవి పెడతారు కదా అక్కడ. సో ఈ ఫ్రూట్స్ స్వీట్స్ ఇవన్నీ చేస్తున్నారు. ఇంకా తిన్నాం కదా, మంచిగా పడుకున్నాము. అండ్ అఖిల కూడా మా దగ్గరికే వచ్చింది. అక్కడ పెళ్ళికొడుకి కాల్ చేసి మాట్లాడుతుంది అనమాట. సో వాళ్ళు కూడా ఆ నైట్ వస్తున్నారు, అందుకే ఎవరెవరు వస్తున్నారా అని మాట్లాడుతుంది. హాయ్ గాయ్స్, ఇట్స్ ఈవినింగ్ అరౌండ్ 4 అవుతుంది అనుకుంటా. 4 అవుతుంది, 4:30 or 4. సో వీఆర్ గెట్టింగ్ రెడీ ఫర్ మెహందీ అండ్ సంగీత్, రెండు మిక్స్ అనమాట. ఒకటే రోజు హల్దీ అండ్ ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసి మెహందీ. అంటే రెడీ అవ్వడానికి మా 2 క్రియేటర్స్ ఒకటే దగ్గర ఉన్నాము ఇప్పుడు. సో అది అక్కడ వీడియో చేస్తుంది, నేను ఇక్కడ వీడియో చేస్తున్నాను. మార్నింగ్ నుంచి ఇదే నడుస్తుంది అనమాట, ఫుల్ గోల. ఒకటే రోజు ఒక ఈవెంట్ ఉంటే ఈజీగా రెడీ చేస్తూ వీడియోస్ చేస్తూ పెట్టొచ్చు. బట్ 2 ఈవెంట్స్కి కూడా మేము మీకోసం కష్టపడి చేస్తున్నాం. సో డోంట్ మిస్ ఇట్ అండ్ వాచ్ ఎవ్రీ వీడియోస్. సో యా గైస్, ఇప్పుడైతే let's get dressed and dress ayaka we'll meet you guys. వి గాట్ రెడీ, కొన్ని రీల్స్ షూట్ చేసాము, కొన్ని వీడియోస్ తీసుకున్నాము, అండ్ వీఆర్ రెడీ టు గో ఫర్ ద ఈవెంట్ అనమాట. ఇప్పుడు ఇంకా హాయ్ గైస్, వి గాట్ రెడీ. దిస్ ఇస్ ద ఫిట్ ఆఫ్ మీ. హాయ్ గైస్, వి ఆల్ గాట్ రెడీ. ఎంత గార్జియస్ ప్రిటీ క్యూటెస్ట్ బ్రైడ్ వచ్చేసింది మెహందీకి. కానీ మెహందీ ఆల్రెడీ పెట్టేసుకుంది, అంటే వీళ్ళు పెట్టుకోవాలని చెప్పి నేను రెడీ అయ్యారు అనమాట. వావ్ గైస్, క్యూట్ గా ఉంది, ప్రిటీగా ఉంది అవుట్ఫిట్. హాయ్ గాయ్స్, సో ఇప్పుడు మెహందీ అండ్ సంగీత్ మిక్స్ అనమాట. సో వీఆర్ గోయింగ్ టు దేర్. సో ఆ ప్లేస్కి వెళ్తున్నాం, చిన్న ఫంక్షనల్ టైప్ అనమాట. సో లెట్స్ గో అండ్ హ్యావ్ సమ్ ఫన్. సో మెహందీ పెట్టుకుంటాను నేను, అండ్ వీ గోనా డూ సమ్ డాన్సెస్ టుగెదర్. సో యా, నాతో పాటు మీరు కూడా వచ్చేది.
ఫైనల్గా మెహందీ పెట్టించేసుకుంటున్నాం. మెహందీ రోజే మెహందీ పెట్టించుకోవాలని ముందు పెట్టించుకోలేదు, అందరు ముందే పెట్టించేసుకున్నారు. ఇంకా నేను మా ఫ్రెండ్ ఎండెడ్ అప్ చూసింగ్ సేమ్ డిజైన్ అనమాట. పింట్రెస్ట్ నుంచి చూసాను నేను ఈ డిజైన్, చాలా బాగుండే. అండ్ అంత ఫైనల్గా అంత అవుట్పుట్ రాకపోయినా చాలా బాగుండే, నాకైతే చాలా నచ్చింది మెహందీ అయితే. అండ్ చాలా రెడ్గా కూడా అయింది. సో ఈ గ్యాంగ్ అంతా అఖిల వాళ్ళ బెంగళూరు ఫ్రెండ్స్ అనమాట. సో మేము అఖిల బీ ఫార్మసీలో ఫ్రెండ్స్ అని చెప్పాను కదా. సో అఖిల మాస్టర్స్ కోసం బెంగళూరు వెళ్ళింది, జేఎస్ఎస్ కాలేజ్లో వేసింది. అక్కడ తర్వాత అక్కడే వర్క్ చేసింది అనమాట. సో అక్కడ పరిచయం అయిందనమాట ఈ గ్యాంగ్ అంతా దానికి. సో వాళ్ళు కూడా వచ్చారు. ఐ గెస్ హల్దీ రోజు కొంతమంది వచ్చారు అండ్ మెహందీ రోజు కొంతమంది వచ్చారు. సో మెహందీ రోజు ఇంకా గోల అనమాట. ఇవన్నీ పిక్స్ స్టిల్స్ అలా పెట్టు ఇలా పెట్టు, సో లైక్ దిస్ వాళ్ళకి తెలుగు రాదు కదా, సో అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. ఇలా పెట్టాలి అలా పెట్టాలి అని చెప్పేసి. సో వీ హ్యాడ్ డిఫరెంట్ స్టిల్స్ అండ్ ఫన్, మంచిగా ఎంజాయ్ చేసాము. అండ్ మీన్ వైల్ అబ్బాయి కూడా వచ్చాడు, సందీప్ వాళ్ళు వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట. అండ్ హాల్ మొత్తం ఖాళీ అయిపోయింది, ఓన్లీ పిల్లలే ఉండే, పెద్దవాళ్ళందరూ తినేసి వెళ్ళిపోయారు. అండ్ ఇక్కడ వీళ్ళ కపుల్ షూట్ స్టార్ట్ అయింది. వీళ్ళు రాగానే వీళ్ళ కపుల్ షూట్ స్టార్ట్ అయిపోయింది. అండ్ మా షూట్ అయిపోయింది కదా, మేము అక్కడ కూర్చొని చూస్తున్నాం వీళ్ళని. సో క్యూట్గా ఒక చిన్న సాంగ్ పెట్టి డ్యాన్స్ కూడా చేయమంటే వాళ్ళు సిగ్గుపడ్డారు, చేయలేదన్నమాట. సరే ఏదో ఒక స్టెప్ అన్నా సాల్సానన్నా వేయమంటే అప్పుడు ఇంకా క్యూట్గా సాల్సా కూడా వేశారు. సచ్ ఏ క్యూట్ జోడీ అసలు. అండ్ మీన్ వైల్ ఏంటంటే కింద ఫుడ్ అయిపోతుంది, తిను అని అప్పటి నుంచి చెప్తున్నా కానీ నేను సంధ్య అసలు వినకుండా అట్లనే కూర్చున్నాం. ఇక్కడే అసలు కదలలేదు వచ్చినప్పటి నుంచి. అండ్ ఇంకా కింద చూస్తే మిగిలింది ఓన్లీ సాంబార్ రైస్, కర్డ్ రైస్. అండ్ అందరు తినేసారు, ఓన్లీ మేము ఇద్దరమే మిగిలామన్నమాట. లాస్ట్కి తిన్నాము. అండ్ ఆల్మోస్ట్ నా ఛార్జింగ్ కూడా డెడ్, అసలు ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక 2-3% ఉండొచ్చు నేను ఇది షూట్ చేసినప్పుడు. ఇంకా సంధ్య ఛార్జర్ తెచ్చింది కాబట్టి అక్కడిక్కడ పెట్టడానికి ట్రై చేశాను, అప్పుడు కొంచెం ఎక్కిందనమాట తినేలోపు. అండ్ దాని తర్వాత పైకి వచ్చేసరికి కేక్ పంపించారు ఎవరో. సో అక్కడ కేక్ కూడా కట్ చేశారు వాళ్ళు. సో వీ హ్యాడ్ సో మచ్ ఫన్. కేక్ కట్ చేసి కేక్ తిని రీల్స్ షూట్ చేసాము. ఆర్సీబీ విన్ అయిందని ఆర్సీబీ రీల్ కూడా షూట్ చేసాము అనమాట. సచ్ క్యూట్ ఫన్ వీ హ్యాడ్. ఇంకా యాజ్ ఎ సెడ్ పెద్దవాళ్ళందరూ వెళ్ళిపోయాక మేము ఫుల్గా ఎంజాయ్ చేసాం, డాన్సెస్ చేస్తూ రీల్స్ చేస్తూ. అండ్ అబ్బాయి కూడా వచ్చాడని చెప్పాను కదా, వాళ్ళ సైడ్ కజిన్స్ కూడా ఉండే, అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసాము. అండ్ మీన్ వైల్ ఇంకా లేట్ అయిపోతుంది, పడుకోవాలి కదా. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే పెళ్లి కూతురు ఈవెంట్ ఉంది, ప్లస్ మార్నింగ్ 5 o'clockకి ముహూర్తం ఉంది పెళ్లి కూతురుకి అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయాము ఇంటికి. పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. అండ్ మేము అన్ని లాంటి వాళ్ళ ఇంటికి వచ్చాము, అదే అఖిల వాళ్ళ కజిన్ వాళ్ళ ఇంటికి. అండ్ మిడ్ నైట్ నేను సంధ్య ఇంకా అఖిల వాళ్ళ కజిన్ బయటికి వచ్చాము, అట్లా ప్రకాశం బ్యారేజ్ చూద్దామని చెప్పి 12 దాటినాక. దాని తర్వాత మళ్ళీ కొద్దిసేపు తిరిగేసి ఇంటికి వచ్చి పడుకున్నాము.
హే గాయ్స్, గుడ్ మార్నింగ్. అండ్ ఫైనల్లీ ఇది పెళ్ళి రోజు. సో డే 7 పెళ్ళి అనమాట. మార్నింగ్ పెళ్లి కూతురు ఈవెంట్ అండ్ నైట్ పెళ్ళి. అండ్ మేము అగైన్ షిఫ్ట్ అవుతున్నాము. ఇది ఎన్నిసార్లు షిఫ్టింగో నాకు తెలియదు కానీ బట్ ఇదే లాస్ట్ షిఫ్టింగ్ అనమాట విజయవాడలో. సో ఇలాంటి వాళ్ళ ఇంటికి చుట్టాలు వస్తున్నారని చెప్పేసి మేమైతే అపార్ట్మెంట్స్కి వెళ్తున్నాము. లైక్ హోటల్ ఉంటాయి కదా అట్లాంటివి. ఎందుకంటే ఫ్రెండ్స్ కోసం సపరేట్ అపార్ట్మెంట్స్ తీసుకుంది అఖిల. లైక్ బెంగళూరు ఫ్రెండ్స్ వచ్చారని చెప్పాను కదా, సో వాళ్ళ కోసం. సో అక్కడికి మేము కూడా వెళ్తున్నాం అనమాట. సో 3 bedrooms ఉండే, అందులో మేము ఒక బెడ్రూమ్ తీసుకుంటున్నాము. సో అట్లా మేము కూడా వెళ్తున్నాము. ఇన్ని డేస్ అక్కడ అఖిల వాళ్ళ ఇంట్లో కొన్ని డేస్, తర్వాత అనిలాంటి వాళ్ళ ఇంట్లో కొన్ని డేస్ ఉండే. అండ్ దాని తర్వాత లాస్ట్కి ఇంకా చుట్టాలు, వాళ్ళకు కూడా చుట్టాలు వస్తారు కదా అని చెప్పేసి ఇంకా పెళ్ళి రోజు మాత్రం ఇక్కడికి వచ్చేసినాం అనమాట. ఇది ఒక్క రోజు, ఇంకా మేము కూడా రేపు వెళ్ళిపోతాం కదా, ఇంకా ఇక్కడికి అయితే వచ్చేసాం. గైస్ వి రీచ్డ్. అక్కడే బాగుంది అనిలాంటి వాళ్ళ ఇంట్లో, బట్ ఎనీవేస్ సో కొన్నిసార్లు అలా చేయాలి. ఇప్పుడే వచ్చామన్నమాట. బ్యాగ్స్ పెట్టా, ఫుల్ నిద్ర వస్తుంది. సో ఇదన్నమాట మా రూమ్ ఈరోజుకి. లెట్ మీ షో యూ అవర్ లిటిల్ రూమ్ టూర్. దిస్ ఈజ్ ద ఎంట్రన్స్. ఇవి కబోర్డ్స్ అనమాట. ఇన్ని కబోర్డ్స్ ఉన్నాయి. అండ్ ఏసీ, బెడ్, లగేజ్. దిస్ ఇస్ బాత్రూమ్ ఐ గెస్. అండ్ లైట్ అండ్ ద లిటిల్ కార్నర్ మిర్రర్. ఫుల్ మిర్రర్ we have here. That's it. So yeah, let's see what gonna happen today. Yay, Razuma best friend belly. Few moments later. అసలు విజయవాడ వచ్చినప్పటి నుంచి ప్రాపర్ స్లీపే లేదు. మధ్యలో ఒక రోజు నేను నైట్ 9:30కి పడుకున్నాను. మిగతా అన్ని రోజులు ఎర్లీ మార్నింగ్ 3కి పడుకోవడం, 2కి పడుకోవడం అదే జరిగింది. అందుకే ప్రాపర్ స్లీప్ లేక అసలు నిద్ర ఎప్పుడు నిద్ర. అండ్ ఈవెంట్స్ కూడా హంగామా లైక్ డేకి 2 ఈవెంట్స్ కదా, రెడీ అయ్యి పడుకొనేసరికి అసలు టైం సరిపోలేదన్నమాట. సో అట్లా అపార్ట్మెంట్కి వచ్చాక కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం, ఒక 2-3 hours. దాని తర్వాత అఖిల కాల్స్ మీద కాల్స్ అనమాట. మార్నింగ్ కూడా కాల్ చేసి 5కి ఇంట్లో ముహూర్తానికి ఏమో చేశారంట పెళ్లి కూతురుది. అది చూద్దాం అనుకున్నాం బట్ మేము లేవలేదు అస్సలు. ఎన్నిసార్లు కాల్ చేసినా మంచిగా పండుకున్నాము. సో అది మిస్ అయిపోయామన్నమాట. అండ్ ఇంకా ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాక కొద్దిసేపు 2-3 hours రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ అఖిల కాల్స్, రెడీ అయ్యారా, వస్తున్నారా అని చెప్పేసి ఇంకా ఫైనల్గా లేసి రెడీ అయిపోయాం. రెడీ. ఇప్పుడు పెళ్లి కూతురు ఈవెంట్ అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఆంధ్ర పెళ్ళి నేను అటెండ్ అయ్యేది. సో ఎట్లుంటుంది ఏంటి అనేది నాకు కూడా ఐడియా లేదు. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇప్పుడైతే మార్నింగ్ అరౌండ్ 10:30, 10:45 అవుతుంది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం అండ్ పెళ్లి కూతురు ఈవెంట్ అటెండ్ అవుతాం. అండ్ దాని తర్వాత వీ గోనా హ్యావ్ సో మచ్ కేయాస్ ఈరోజు. ఎందుకంటే పెళ్ళికి రెడీ అవ్వాలి, ఫుల్ గోల ఉంటుంది కావచ్చు. సో నైట్ పెళ్ళి కాబట్టి దిస్ ఈజ్ మై ఫిట్ ఫర్ టుడే మార్నింగ్. సో యా, చూద్దాం ఇక్కడ పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి ఆంధ్రాలో అనేది చూద్దాం. హాయ్ గైస్, పెళ్లి కూతురు ఈవెంట్కి వెళ్ళిపోతున్నాం. నా జుట్టు బాగానే ఉందా? బాగుంది జుట్టు. సో మచ్ ఎండ. విజయవాడలో ఎండలు మండిపోతున్నాయి. టూ మచ్ ఎండలు. వీఆర్ గుడ్ కాంబినేషన్ ఇన్ ఎవ్రీథింగ్. Red and green. Same pattern, but red and green. It's good. It's good. Thanks. వాట్ మేము రెడీ అయ్యి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయింది. అండ్ ఆ టైంకి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అండ్ మేమేం తినలేదు, మాకు ఫుల్ ఆకలేస్తుంది. సో ఇంకా సర్లే అని చెప్పి కొద్దిసేపు కూర్చుందాంలే, డైరెక్ట్ లంచ్ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా కూర్చున్నాం. ఈవెంట్ అయితే స్టార్ట్ అయింది. ఇది మెహందీ అయింది కదా, అక్కడే మళ్ళీ పెళ్లి కూతురు ఈవెంట్ కూడా చేశారనమాట. సో అందరూ పెద్దవాళ్ళు వచ్చి ఇట్లా ఆశీర్వదించడం ఇవన్నీ చేశారు. సో అన్ని అక్షంతలు వేసి ఫొటోస్ దిగారు, అవన్నీ చేశారనమాట. అండ్ మాకేమో లోపల ఎలుకలు తిరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు వస్తుందా లంచ్, ఎప్పుడు వస్తుందా అని అడుగుతూ ఉన్నాం ఆంటీకి. బికాజ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా, డైరెక్ట్ లేచినప్పటి నుంచి ఇంకా ఆకలేస్తూ ఉంది. సో వెయిట్ చేస్తున్నాం ఫుడ్ కోసం. హాయ్ చెప్పమ్మా. ఏ క్లాస్? గోయింగ్ టు ఫిఫ్త్. హాలిడేసా? మీ చెల్లియా? వాట్స్ యువర్ నేమ్?
ఫైనల్గా మంచిగా అంత వెయిట్ చేసినా కానీ మంచి ఫుడ్ కుమ్మేసాం అనమాట. నీట్గా తినేసి కింద పెట్టారనమాట ఫుడ్. మళ్ళీ పైకి వచ్చాం. ఇక్కడ మేమేమే ఉన్నాం మళ్ళీ ఫ్రెండ్సే. ఇంకా మాకు ఫుడ్ తినేసాక ఈ రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. ఆ బ్యాగ్లో ఏముంది అని షార్ట్లో అడిగారు నన్ను. సో ఆ బ్యాగ్లో ఏంటంటే బ్లౌజ్ పీస్, బనానాస్ అండ్ ఇంకా కుంకుమ పసుపు అవి ఉంటాయి కదా, అవి ఇచ్చారనమాట రిటర్న్ గిఫ్ట్లో. సో అట్లా డిఫరెంట్ బ్యాగ్స్లో పెట్టించారు. జూట్ బ్యాగ్ టైప్ ఉంది, చాలా బాగుంది. పెళ్ళికూర ఎండలు మండిపోతున్నాయి బాగా. ఇప్పుడు ఫుల్ రెడీ అవ్వాలంటే అసలు ఓకే కదా, ఎండలు మండిపోతున్నాయి. ఈరోజు కొత్త బ్లష్ వేసుకున్నా, లిప్స్టిక్ 10-20 అయినట్టు అనిపిస్తుంది గైస్. బ్లష్ ఎక్కువ ఇది బాగుందా లేకపోతే బాగానే ఎట్లా ఉందా మొత్తానికి. సో యా, బాగా మండే విజయవాడ మెహందీ. సో వీఆర్ డన్ విత్ పెళ్లి కూతురు ఈవెంట్. ఇప్పుడు పెళ్ళి డైరెక్ట్ పెళ్ళికి రెడీ అవ్వాలి. ఐఎమ్ సో ఎక్సైటెడ్ హౌ ద లుక్ గోనా కమ్. ఐ డోంట్ నో. సో ఫైనల్గా పెళ్లి కూతురు ఈవెంట్ అయితే అయిపోయింది. మంచిగా తినేసాం కూడా. సో వెళ్ళి ఇప్పుడు కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ రెడీ అవ్వాలి కదా, లేవాలి అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతున్నాం మేమైతే. సో కొంచెం దూరం అనమాట. ముందైతే అనిలాంటి వాళ్ళ ఇళ్ళు ఇక్కడ నుంచి కొంచెం దగ్గర ఉంటుండే. ఇప్పుడు అపార్ట్మెంట్స్కి వెళ్ళిపోయాం కదా, కొంచెం దూరం ఉండే. ఇంకా వెళ్ళిపోతున్నాం కార్లో అయితే. అండ్ వెళ్ళి కొద్దిసేపు పడుకున్నాం ఇంకా మంచిగా. Later that same evening. మంచిగా పడుకొని మేము లేవడమే మేము బుక్ చేసుకున్న హెయిర్ స్టైల్ ఇంకా శారీ డ్రైపింగ్ ఆమె కాల్ చేస్తే లేసామన్నమాట. సో 4:30కి స్టార్ట్ అయ్యాము రెడీ అవ్వడం. సో మిగతా డీటెయిల్స్ అని నేను నెక్స్ట్ వ్లాగ్లో ఇస్తాను, బికాజ్ ఈ వ్లాగ్కి ఇంతే అనమాట. నెక్స్ట్ వ్లాగ్లో నేను వెడ్డింగ్ అండ్ రిసెప్షన్ కలిపి పెడతాను. సో అది లాస్ట్ వ్లాగ్ అవుతుంది. సో ఇదనమాట ఈ వ్లాగ్కి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ మంచి కామెంట్స్ అన్నీ పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ గైస్. ఐ లవ్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ. ఇట్లానే ప్రేమను చూపిస్తూ ఉండండి. బాయ్. నెక్స్ట్ వీడియో.